ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికీ ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. మనం చేసే కంపెనీ వారు ప్రతి నెల కొంత భాగం పిఎఫ్ అనేది జమ చేస్తూ ఉంటారు. అయితే మీరు 7 లేదా 8 నెలల తర్వాత పిఎఫ్ విత్డ్రా అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కంపెనీ వారు యూఏఎన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కేవైసీ అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. కేవైసీ అంటే ఆధార్ నెంబర్, ఆధార్లో ఏ విధంగా పేరు అయితే ఉంటుందో అదే విధంగా పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్లో ఎలా ఉందో అదే విధంగా క్లారిటీగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేమ్ మిస్టేక్ ఉంటే ఆధార్ నెంబర్కును మనం చేసిన కేవైసీ అప్డేట్ అనేది డిఫరెంట్ ఉంటే తర్వాత పిఎఫ్ విత్డ్రా అప్పుడు ప్రాబ్లం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా కేవైసీ అనేది ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు. అదే రెండవది, మనం బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా క్లారిటీగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఇప్పుడు అప్డేట్ చేసి తర్వాత భవిష్యత్తులో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క నామినీ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు మన భార్యకు కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ కావాలన్నప్పుడు వారి నామినీ పేరు, మీకు ఇష్టమైన వాళ్ళ పేరు ఇచ్చేసి వారి యొక్క ఫోటో, వారి యొక్క డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు పాత కంపెనీ యొక్క అకౌంట్లో ఉన్న అమౌంట్ను కొత్త కంపెనీ యొక్క అకౌంట్లోకి 1 మంత్ వరకు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ కంపెనీ మారినప్పుడల్లా డబ్బులు అందులో జమ ఉంటే రేపు ఫైనల్ సెటిల్మెంట్ అనేది మీకు తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మీరు ఫైనల్ సెటిల్మెంట్ కానీ అడ్వాన్స్ అమౌంట్ కానీ తీసేటప్పుడు మీ యొక్క మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోండి. లేచో పిఎఫ్ ఆఫీస్లో కానీ ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. అంతేగాని తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వకూడదు. కొంతమంది పిఎఫ్ గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు సెక్యూరిటీ కానివ్వండి, హౌస్ కీపింగ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళకి పిఎఫ్లు ఉంటాయి. వారికి పిఎఫ్ గురించి తెలియని వారు కొంతమంది ఏం చేస్తున్నారంటే డబ్బులు బయట చాలామంది వసూలు చేస్తారు. 10,000 1,000 రూపీస్, 30,000 ఇస్తే 3,000 అని, 50,000 ఇస్తే 5,000 అని ఇలా కొంతమంది బయట తీసుకుంటారు. కాబట్టి అలా చేయకుండా ఆన్లైన్లో కానీ మీ సేవలో తీస్తే ఛార్జెస్ మీకు 100 రూపీస్ మీ సేవ ఛార్జెస్ అనేది తీసుకుంటారు. కాబట్టి కంపల్సరీ మీ సేవ కానీ మీకు తెలిసి ఉంటే మొబైల్ కానీ ల్యాప్టాప్లో కానీ తీసుకోండి. బయటి వ్యక్తులకు ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.